శిల్పారామం వచ్చేసానండి. చాలా రోజుల తర్వాత అవుటింగ్ అనమాట. మీకు శిల్పారామంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా చూసేయండి. ఎంత ఇవి 30 బాగుంది. ఇది ఇవ్వండి. మట్టితో క్లే పాట్స్ తయారు చేయటం చూసేసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాన్ని దాటి వచ్చేస్తే ముందుకి విలేజ్ మ్యూజియం మనకు కనిపిస్తుంది. ఈ శిల్పారామంకి ఇదే బెస్ట్ ప్రత్యేకత. ఏంటి అంటే ఈ మ్యూజియం మనకి మన సంస్కృతి సంప్రదాయాల్ని తెలియజేస్తుందండి. భారతదేశంలో పురాతన కాలంలో మనుషులు ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అనేది మనకి ఈ విలేజ్ మ్యూజియం మొత్తం తిరిగి చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా వీళ్ళందరూ మనుషులు కాదు, స్టాచ్యూస్, బొమ్మలు. కానీ మనకి రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంటారు, అలాగే అనిపిస్తారు కూడా. వేషధారణ, అలాగే అప్పటి కాలంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి జీవన శైలి అనేది మనకి పర్ఫెక్ట్గా ఇలా తయారు చేసి పెట్టారు. పిల్లల్ని ఇలా తీసుకెళ్ళి చూపించారు అంటే ఈజీగా అర్థం చేసుకుంటారు.
వడ్లను బాగు చేయటం ఎలా, పిండి తయారు చేయటం ఎలా అంటే అప్పట్లో మనం తిరగల్ని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అది కూడా కనపడదు. సో దాంతో మనం అమ్మమ్మలు నానమ్మలు ఎలా తయారు చేసేవాళ్ళు, వడ్ల నుంచి బియ్యాన్ని ఎలా తీసేవాళ్ళు, అలాంటివన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటారు. కుండలు ఎలా తయారు చేయాలి ఇట్లా. ఇక్కడ ఈ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే ఒక్కొక్క హట్లో ఒక్కొక్క పార్ట్ ఇలాగా తయారు చేసి పెట్టారు. యాక్చువల్గా భారతదేశంలో రకరకాల స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్స్కి సంబంధించిన రకరకాల వస్త్రధారణలు ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, పంచకట్టు కట్టుకోవడం ఒకటి, అలాగే రాజస్థానీ స్టైల్లో ఒక స్టాచ్యూస్ని పెట్టారు. అందులో అందరూ వాళ్ళ హెడ్ని పెట్టి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇలా ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గడ్డితో వేసిన పాకలు వేశారు, చూసారా? అప్పట్లో ఇల్లు ఎలా ఉండేయో మనకి ఇది చూస్తే అర్థమైపోతుంది. ఆర్టిస్టులు ఉంటారు, అంటే ఒకప్పుడు బుట్ట బొమ్మలు, కొయ్య బొమ్మలు ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడంటే టాయ్స్ వచ్చేసాయి, కానీ ఒకప్పుడు పిల్లలు వీటితోనే ఆడుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడేమో ఇవంటే ఏంటో కూడా తెలియకుండా ఉన్నారు. అందుకని మనకి మన చిన్నప్పుడు అంటే పాతకాలంలో మనుషులు ఎలా బ్రతికేవారు అనేది మనకి ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైపోతుంది. ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, గిరిజన జీవన శైలి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చూపించబోయే ఈ క్లిప్లో ఉంటుంది. చూడండి, వాళ్ళు ఎలాంటి వృత్తులు చేసి బ్రతికేవాళ్ళు, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఆహారం తినేవారు, ఇలాంటివన్నింటినీ మనకి చక్కగా కళ్ళకు కట్టినట్టుగా తయారు చేసి పెట్టారు. అచ్చం మనిషి కూర్చున్నట్టు అనిపిస్తుంది, చూసారా? ఇవన్నీ బొమ్మలు, బట్ మనకు అలా అనిపించవు. ఇక్కడ చూడండి, ఆ వస్తువులన్నీ అప్పటి కాలంలో ఉండే వస్తువుల్లాగా చక్కగా పేర్చి పెట్టారు కదా. ఇవన్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. శిల్పారామం మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు. ఒకసారి చూడకపోతే తప్పకుండా హైదరాబాద్ వస్తే విజిట్ చేయాల్సిన బెస్ట్ ప్లేస్ అన్నమాట. అలాగే మనకి సంక్రాంతి వచ్చిందంటే ఇలా గంగిరెద్దుని తీసుకొని మనకి హరిదాసు ఇంటికి ముందు తిరుగుతూ ఉంటారు. ఈ సీన్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే పద్ధతులు, అలవాట్లు ఇవన్నీ ఒకప్పుడు ఇలాగే ఉండేవి. అవన్నింటినీ మనం మర్చిపోకుండా ఉండడం కోసం శిల్పారామంలో ఇలాంటిది ఒకటి అరేంజ్ చేశారు. ఇదేమో గ్రామంలో సంతలు ఎలా ఉంటాయి అనే దాని గురించి వివరించడం కోసం తయారు చేసిన ఇవన్నమాట బొమ్మలు. చూడండి, అచ్చం మనుషులు కూర్చున్నట్టు, మనుషులు అలా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది కదా. చాలా చక్కగా తయారు చేశారు. నేనైతే ఎక్కడ చూడలేదండి ఇంత బెస్ట్గా, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఈ వీడియో మొత్తంలో అంటే ఈ విలేజ్ మ్యూజియం మొత్తంలో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశారనమాట. అప్పటి వృత్తులు, వాళ్ళ పనితీరు, అలాగే లేడీస్ ఎలా ఉండేవాళ్ళు, పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, అలాంటివన్నింటినీ ఇక్కడ చక్కగా తయారు చేసి మనకి చూపిస్తున్నారు. ఇవన్నీ నేను చూస్తూ ఇలా లాస్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఇంకా అమేజింగ్ విషయం ఒకటి చూశాను.
ఏంటి అంటే పప్పెట్ షో. ఇది యాక్చువల్గా మనకి ఆంధ్ర తెలంగాణ ఇటు సైడ్ లేకపోవచ్చు, బట్ రాజస్థాన్ బయట స్టేట్స్లో చాలా ఫేమస్ అనమాట. రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ పప్పెట్ షో అరేంజ్ చేశారు. అసలు చూడటానికి ఎక్సలెంట్గా ఉంది. నేనైతే మూవీస్లో చూడటమే కానీ డైరెక్ట్గా పప్పెట్ షో చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు. మీరైతే చూసి ఉంటారా? చూడకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో కదా, ఎక్సలెంట్గా ఉంది ఈ పప్పెట్ షో. ఇక్కడే నిలబడిపోయాను అన్నమాట, వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత చక్కగా చేస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు మూవీస్ అలాగే ఏవి ఉండేవి కావు మనకి, కార్టూన్స్ ఇలాంటివి ఏదన్నా ఉంటే ఇలా తోలుబొమ్మలాటే ఉండేది. అది కూడా ఎప్పుడైనా ఒకసారి పండగలకి స్పెషల్స్కి మన పూర్వకాలంలో వాళ్ళు ఇలా చేసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన పిల్లలకి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని తప్పకుండా ఇలాంటివన్నీ గుర్తు చేయండి, చూపించండి, వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇలా ఎగ్జిట్లో ఇలా చక్కగా బొమ్మలు పెట్టారనమాట. అందులో మనం హెడ్ పెట్టి మనం పోజ్ ఇవ్వచ్చు. నాకైతే చాలా ఫన్నీగా బాగా నచ్చింది, ట్రై చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి.